ఇంతవరకు సాఫ్ట్ ఇస్లామిక్ స్టాన్స్లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఇకపైన హార్డ్గా మారుతుంది. పాకిస్తాన్ అయితే ఆఫ్ఘనిస్తాన్ ఆదర్శంగా తీసుకుంటుంది. వాస్తవంగా పాకిస్తాన్ కూడా ఒకప్పుడు సాఫ్టే, కానీ తర్వాత కాలంలో క్రమంగా మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి మైనారిటీలని అణచివేస్తూ వాళ్ళని దారుణంగా హింసిస్తూ వెళ్ళినటువంటి పాత్ర చూసాం. మొదట్లో జరిగింది, ఆ తర్వాత పాలకులు కొంత కంట్రోల్ చేస్తే ఈ మధ్య కాలంలో చివరికి తాలిబాన్ తరహా వ్యవస్థ వైపుకి తీసుకెళ్ళాం. తాలిబాన్లు అయితే ఏకంగా ఆఫ్ఘనిస్తాన్లో ఒక్కడ కూడా లేకుండా చేశారు. చివరికి చివరి సిక్కు అక్కడ ఉన్న మత గ్రంథాలను తీసుకుని భారతదేశాన్ని పారిపోయి వచ్చినటువంటి పరిస్థితి చూసాం. అట్లాంటి స్టేజీలు నడుస్తున్నాయి. అదే పరిస్థితి ఇప్పుడు రాబోయేటటువంటి అలాగే కావాలని ఇప్పుడు పాకిస్తాన్ కోరుకుంటుంటే పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్ ప్రయాణిస్తుందా? పాకిస్తాన్ తరహా మనస్తత్వం ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఒక వర్గం ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ దగ్గర నుంచి ఆయుధాలు కొనుక్కోవడం ఒక ఎత్తు అయితే, అదేది బంగ్లాదేశ్ని అణుశక్తి దేశంగా మార్చుకోవాలన్నటువంటి తాజా పిలుపులు. దీంట్లో కీలకమైనటువంటి భారత్ మన మీద చూపుతున్న దూకుడికి మందు మనం కూడా బంగ్లాదేశ్ అణుశక్తిగా దేశంగా అనుభవం కలిగిన దేశంగా మార్చుకోవడమే. దీని అర్థం మనం తయారు చేస్తామని కాదు, దీనికోసం మనకు అత్యంత నమ్మకస్తుడైన మనకు భద్రత కల్పించే విషయంలో అత్యంత విశ్వాసపాత్రుడు మన మిత్రుడు పాకిస్తాన్తో అణు ఒప్పందం చేసుకోవడమే దీనికి పరిష్కారం. గోరీ మిస్సైల్స్ని భారత్ సరిహద్దులో మోహరిద్దాం, మనల్ని భారతీయుల నుండి కాపాడడానికి పాకిస్తాన్ ఏమైనా చేస్తుంది, నన్ను నమ్మండి. ఇది బంగ్లాదేశ్ ఢాకా యూనివర్సిటీ ప్రొఫెసర్ షాహిదుజ్జమన్ చెప్తున్నటువంటిది. ఇంతకీ నాకు అర్థం కానిది ఏంటంటే, అసలు భారతదేశం బంగ్లాదేశ్ మీదకి ఏ దాడికి వెళ్ళిందని? వాళ్ళు ఈ దేశంలోకి చొరబడొచ్చి ఇక్కడ తిండి తినేస్తా, ఇక్కడ ఇబ్బంది పెడుతున్నా సరే మనం బతకనిస్తుంటే, అదేదో బంగ్లాదేశ్కి భారత్ వల్ల థ్రెట్ అనేటటువంటి ఒక దరిద్రపు ఇవ్వడం అంటే, ఇట్లాంటి దరిద్రులతోనే సమస్య రాబోయే రోజుల్లో కూడా ఉండబోతోంది.